కొంతమంది చింత ఎలా ఉంటదంటే పెళ్ళి అయిద్దో అవదో వయసు ఏమో మీద పడిపోతుంది. కొంతమందికి దేని పట్ల చింత? పిల్లలు ఎప్పుడు పుడతారు, పెళ్ళి 6 ఏళ్ళు అయింది 7 ఏళ్ళు అయింది ఇంతవరకు పిల్లలు పుట్టట్లేదు, అదొక చింత. మళ్ళీ పిల్ల పుట్టింది అనుకోండి, అలా ఆడపిల్ల అయితే కుదరదు మళ్ళీడా. మళ్ళా మగ పిల్లోడు ఎప్పుడు పుడతాడని మన ఆడి మీద చింత. మళ్ళీ మన బతుకంతా కూడా ఎప్పుడు దేని మీద చింత? ఈ లోకంలో పిల్లల కోసం పెళ్లిళ్ళ కోసం ఈ బ్రతుకంతా దీనికోసం చింతపడుతున్నావే. ఏనాడైనా అసలు పరలోకం అనేది నాకు వచ్చిద్దా రాదా అని ఒక్కసారి జెన్యూన్ గా నువ్వు పరిశీలించుకున్నావా చెప్పు? ఉన్నావా? లేదు కదండి, నిజంగా లేదండి. ఒకవేళ ఉంటే మనం ఇంత హ్యాపీగా ఎందుకుంటామండి? ఈ పాటికి పనులు టకటకా చేశారు దేవుడి కోసం, ఈ పాటికి 10 మీటింగ్లు అయినా పెట్టారు. నిజంగా భయం ఉండాలి, తెలుసా అండి? భయం ఉండాలి. అరే ఎప్పుడు చేస్తామో తెలియదని భయం ఉన్నప్పుడు ఎలా కొలా ఎప్పో సొప్పో ఏదో ఒకటి చేసి ఆయన పనులు ముందు చేసేయాలి. నా బాధ్యత ఏంటో ఈ లోకంలో ఆ పనులు నేను తుదముట్టించాలని పరిగెడుతుంది ఒక్కొక్క పాదం. కానీ ఈరోజు మనకి నిద్రలు, ఆకళ్ళు, ఇంట్లో దప్పికలు, దాహాలు, వీటి కోసమే మన బ్రతుకంతా వెళ్ళిపోతుందనంటే మనకు ఏమి లేదు, దేవుని పట్ల